రైతులకు తీపి కబురు అందింది. రాష్ట్రానికి యూరియా వచ్చేస్తుంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో యూరియా కొరత నేపథ్యంలో రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రసాయన ఎరువుల సరఫరా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. నిన్న ఒక్క రోజులోనే రాష్ట్రానికి 9,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కాగా ఈరోజు మరో 5,000 మెట్రిక్ టన్నులు చేయనున్నాయని వెల్లడించారు. ఈ యూరియా సనత్ నగర్, వరంగల్, జడ్చెల్ల, నాగిరెడ్డిపల్లి, మిర్యాలగూడ, కరీంనగర్, నిజామాబాద్ రైల్వే రేక్ పాయింట్లకు చేరుకుంటుందని తెలిపారు. ఇంకా వచ్చే వారం రోజుల్లో కరాయికల్, గంగవరం, దామ్రా నౌకాశ్రయాల ద్వారా మరో 27,470 మెట్రిక్ టన్నుల వరకు యూరియా రాష్ట్రానికి చేరుందని తెలిపారు. ఈ రసాయన ఎరువులను రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డిమాండ్ అనుగుణంగా పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎరువుల కొరత ఉండకుండా అవసరమైన చోట తక్షణమే అందేలా సమన్వయం చేయాలని అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా సంభవించిన పంట నష్టానికి పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా సకాలంలో సహాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అందుకోసం పంట నష్టం సర్వే వేగవంతంగా పూర్తి చేయాలని, 5 రోజుల్లోపు పంట నష్టంపై పూర్తి నివేదిక పూర్తి చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. రైతాంగం సంక్షేమం, వారి పంటల సంరక్షణ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని మంత్రి తుమ్మల పునరుద్ఘాటించారు.